మన శరీరాన్ని చూసుకుంటే మన శరీరంలో ఉండే మాంసాహారం కానివ్వండి, నరాలు కానివ్వండి, బొయ్యలు కానివ్వండి, అవి వాటి నిర్మితమయ్యే పదార్థం మనకి భూమి నుంచి వచ్చే మట్టి. మనకి మా శరీరం మట్టి కింద కనపడకపోవచ్చు. కరెక్ట్గా గమనించుకుంటే మన శరీరం నిర్మితమయ్యే ప్రతి అంగుళం మట్టితో నిర్మితమైంది. మన ఈ మట్టి శరీరాలు ఉపయోగించుకుని మన ఆత్మ ఈ భూమి మీద నివసిస్తుంది అనమాట. ఈ విశ్వం చూసుకుంటే విశ్వంలో అనేక సూర్య కుటుంబాలు ఉంటాయి. ప్రతి సూర్య కుటుంబంలో ఒక భూమి ఉంటుంది. ఆ భూమి మీద జీవం ఉంటుంది. ఈ మన సూర్య కుటుంబంలో మనకు లభించే పదార్థం మట్టి. ఆ మట్టిని ఉపయోగించుకుని మన శరీరాలు నిర్మితమవుతున్నాయి. ఆ శరీరాన్ని మన ఆత్మలో ఉపయోగించుకుంటున్నాయి. కానీ ఈ వేరే సూర్య కుటుంబాలలో ఉన్న భూములు పదార్థాలు మట్టి కాకపోవచ్చు. అవి మట్టి కన్నా గొప్ప పదార్థం అవ్వచ్చు, మట్టి కన్నా బలహీనమైన పదార్థం అవ్వచ్చు. కానీ మట్టి కన్నా ఈ భూమి మీద ఉన్న మట్టి కన్నా గొప్ప పదార్థం అయితే మన శరీరాలకి గొప్ప పదార్థం లభిస్తుంది. అండ్ మన ఆత్మలకి గొప్ప పదార్థాలతో నిర్మితమైన శరీరాలు లభిస్తాయి మన ఆత్మలకి. అది ఎట్లాగూ మన ఆత్మ అటువంటి భూమి మీదకి వెళ్ళగలగాలి. ఎట్లాగ వెళ్ళుద్ది? మన ఆత్మకి అంత బలం చేకూరాలి, ఆ అర్హత పొందాలి మన ఆత్మకి. ఆ భూమి మీదకి వెళ్ళగల అర్హత, బలం మన ఆత్మ సంపాదించుకోవాలి. ఇప్పుడు ఈ శరీరాలను ఉపయోగించుకుని, ఈ మట్టితో నిర్మితమైన శరీరాలను ఉపయోగించుకుని, ఈ భూమిని ఉపయోగించుకుని మంచి భూములకి పై మీదకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది రెండు రకాలు ఉంటుంది. మనం ఇక్కడ కనుక మన ఆత్మకి బలాన్ని చేకూరిస్తే, మంచి బలాన్ని చేకూరిస్తే మంచి భూమి మీదకి వెళ్తుంది మన ఆత్మ. మంచి భూమి మీదకి వెళ్ళి అక్కడ అక్కడ గొప్ప పదార్థాలను తో వాటికి శరీరాలు లభిస్తాయి. అట్లా కాకుండా మనం మన ఆత్మను బలహీనపరుచుకుని దిగజారిపోయిన భూముల మీద కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మన ఆత్మ కనుక బలహీనపడిపోతే అది కిందకి బలహీనమైన భూముల మీద పడిపోతుంది. అంటే ఇప్పుడున్న ఈ మట్టి పదార్థం కంటే బలహీనమైన పదార్థాన్ని ఉన్న భూముల మీదకి వెళ్ళిపోద్ది అనమాట అది. అంటే అక్కడ మీకు వచ్చే శరీరాలు ఇప్పుడు ఈ మట్టి శరీరాల కంటే దానికన్నా పాడైపోయిన, అంటే కదా మట్టి కన్నా బలహీనమైన పదార్థంతో నిర్మితమైన శరీరాలు మీకు లభిస్తాయి. అది మనం చేసే పనుల మీద ఉంటుంది, మనం చేసే సాధన మీద ఉంటుంది. మనం సాధన గనక మన ఆత్మకు బలం చేకూరిస్తే పరలోకాలకు వెలుద్ది. మన సాధన గనక మన ఆత్మను బలహీనపరిస్తే కింద లోకాలకు వెళ్ళిపోద్ది. అంటే బలహీనమైన లోకాలకు వెళ్ళిపోద్ది. అంటే ఇక నరకానికి సంబంధించిన లోకాలకు వెలుద్ది. అక్కడ ఏంటంటే మీకు శరీరం మట్టి కన్నా అంటే బలహీనమైంది అంటే అది పాడైపోయిన నికృష్ట దుర్వాసనలతో ఉన్న శరీరాలు వస్తాయి. ఇంకా ఆ లోకాలకు వెళ్తారు. ఇదంతా ఇవన్నీ ఏంటంటే దేవుడు తను స్థాపించిన ఒక మనకి ఏర్పాటు చేస్తున్న ప్రదేశాలు అన్నమాట ఇవి. అంటే భూమి కానీ ఈ భూములు, ఈ అనేక రకాల భూములు, ఆ భూముల మీద వచ్చే పదార్థం బట్టి మన శరీరాలు వస్తాయి. మన శరీరాలు గొప్పగా ఉంటాయి, బలహీనంగా కూడా ఉంటాయి మనం వెళ్ళే భూమిని బట్టి. ఈ శరీరాలని ఉపయోగించుకుంటానంటే ఆ శరీరం మనకు వచ్చే పదార్థం ఏం చేస్తాయంటే మనకి పరలోక అనేది మన పరమాత్మలో దగ్గర చేరే విధంగా మనకు ఉపయోగపడతాయి అనమాట. అది మనకు ఉండే శరీరం బట్టి, మనం ఉండే భూమిని బట్టి అది వెళ్ళే మన ఆత్మకి ఎక్కువ సౌకర్యాలు ఏర్పడతాయి. మన ఆత్మ కొంచెం ఎక్కువ బలంగా ఉంటుంది. మన ఆత్మ తొందరగా పరమాత్మ చేరుకునే అవకాశం ఉంటుంది మనం ఉండే భూమిని బట్టి. అది మనం చేసే సాధన బట్టి ఉంటుంది. మనం ఇప్పుడున్న భూమి మీద అయితే ఈ మట్టి శరీరాలను ఉపయోగించుకుని
మనం మన పంచేంద్రియాలని శుద్ధి చేసుకుని మన జ్ఞాననేత్రాన్ని తెరిచే విధంగా చేసి పంచేంద్రియాలు శుద్ధి అయిన తర్వాత మన జ్ఞాననేత్రం పనిచేస్తుంది, చూడటం మొదలుపెట్టుద్ది. మొదలైన తర్వాత మనకి ఈ జ్ఞానం వస్తుంది అనమాట. ఎట్లాగూ వేరే భూముల మీదకి ఎట్లా వెళ్ళాలి, మన ఆత్మకి బలాన్ని ఎట్లా చేకూర్చాలి, మన ఆత్మకి అర్హత ఎట్లా కల్పించాలి అనే ఈ జ్ఞానం మన పంచేంద్రియాలు శుద్ధి అయితేనే వస్తుంది. మన పంచేంద్రియ శుద్ధి అవ్వాలంటే మీరు దైవనామాన్ని స్మరించాలి, మంచిగా బతకాలి. తర్వాత దైవనామాన్ని స్మరించవచ్చు, రాయొచ్చు. నేను సాధించింది అయితే నేను స్మరించాను, రాశాను కాబట్టి నాకు ఈ జ్ఞానం అనేది నాకు తెలుస్తుంది. ఆ తెలిసిన జ్ఞానాన్ని మీ అందరికి నేను పంచుకుంటున్నాను. అది మీరు కూడా సాధించవచ్చు. దానికి ఒకటే సాధన, దైవనామస్మరణ, మంచిగా బతకటం, బాధ్యతలతో బతకటం, బాధ్యతలు, మంచితనం, తర్వాత ఇదే మన పనికిరాని వాటిని వదిలేసేసి సాధ్యమైనంత వరకు మన జీవితాన్ని దైవనామం స్మరిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆ జ్ఞానాన్ని అందరికి పంచుతూ అందరికి తెలియజేస్తూ మన వేరే ఆత్మలకు కూడా ఎట్లా వెళ్ళాలి, పరలోకాలకి అంటే మంచి భూముల మీదకి ఎట్లా వెళ్ళాలి, మంచి శరీరాలను ఎట్లా పొందాలి, ఆ భూమి మీద మంచి పదార్థాలు ఉన్న ఆ భూముల మీదకి ఎట్లా వెళ్ళాలి అనే జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే అందరికి తెలియజేయండి. అది సాధించినప్పుడు పరమాత్మకు చేరుకుంటాము. పరమాత్మ చేరుకుంటే ఇక అదే మోక్షం అంటారు.